ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో అనుత్తమ అన్నటువంటి నామంలో జగదంబ, స్వాహాదేవిగా, స్వధాదేవిగా, ముక్కోటి దేవతలకు తల్లిగా, సహస్రార చక్రంలో నివసించే యశస్విని తల్లిగా, బ్రహ్మాండ నాయకురాలుగా, తనకు తానే సాటిగా, ఎవరితో పోల్చుటకు సాధ్యం కానటువంటి దివ్య పరాశక్తిగా, ఆదిశక్తిగా జగదంబ అనుత్తమ అన్నటువంటి నామంలో కీర్తించబడింది. పుణ్యకీర్తి. పుణ్యకీర్తి. ఈ జగన్మాతను కీర్తివంతురాలైనటువంటి తల్లిని, పుణ్యవంతురాలైనటువంటి తల్లిని, ఈ మహాదేవిని, ఈ సర్వమంగళను ధ్యానించాలి అంటే మానవులకు చాలా కోట్ల జన్మల పుణ్యాలు కావాలిట. అల్ప తపస్సులకు లభించేటువంటిది కాదు లలితా పరమేశ్వరీ దేవి. మన దేశంలోనే చాలా ప్రాంతాలలో లలితాంబిక అంటే ఎవరావిడ అని అడుగుతుంటారు. ఆ లలితాంబిక అన్న నామాన్ని వాళ్ళు ఎప్పుడు వినలేదట. ఈ లలితా సహస్రనామాలు పారాయణం అనేటువంటిది అసలు తెలియదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు? పూర్వజన్మ పుణ్యాల వల్ల తప్ప, మహాతపస్సుల వల్ల తప్ప ఈ లలితా సహస్రనామ పారాయణం చిన్న భాగ్యం వల్ల ఇది లభించలేదు. శంకరాచార్యులు వారు చెప్తారు కదా, సౌందర్యలహరి ప్రప్రథమ శ్లోకంలోనే, నీ పాదార విందాల సన్నిధానంలో కూర్చొని జగదంబ నిన్ను పూజించాలి అంటే అకృత పుణ్య ప్రభవతి. అకృత పుణ్యుడు అంటే పూర్వజన్మలో ఏ విధమైనటువంటి పుణ్యాలు చెయ్యనటువంటి వానికి ఈ జన్మలో నీ పాదపీఠం ముందర కూర్చొని నీ యొక్క పాద పూజ చేసే భాగ్యం ఎలాగ లభిస్తుందమ్మా? నిన్ను స్మరించే భాగ్యం ఎలాగ లభిస్తుంది తల్లి? నిన్ను పూజించి నిన్ను సేవించే మహద్భాగ్యం మాకు ఎలాగ లభిస్తుందమ్మా అంటూ ఆదిశంకరాచార్యులు వారు జగదంబను సౌందర్యలహరిలో ప్రప్రథమ శ్లోకంలో కీర్తించి ఉన్నారు. పుణ్యకీర్తి. చాలా కోట్ల పుణ్యాలు, తపస్సులు, చాలా కోట్ల దానాలు, ధర్మాలు, వ్రతాలు, తపస్సులు ఇవన్నీ కూడా పండిన తర్వాత వీటన్నిటి భాగ్యం వలన ఈ జన్మలో లలితా సహస్రనామాలను లలితాంబిక తల్లి అంటూ పిలిచే భాగ్యం మనకు లభించింది. ఎక్కడన్నా లలితాంబిక తల్లి పీఠం ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించే భాగ్యం మనకు లభించింది. ఏ మహానుభావులో లలితాంబిక తల్లిని గురించి మాట్లాడుతుంటే వినే భాగ్యం అలాంటి అజ్ఞానులకు లభించింది. మనకేం తెలియదు, ఎందుకంటే 999 నామాలను గురించి నాకు తెలియదంటున్నారు సాక్షాత్ ఈశ్వరుడు. మరి ఏం తెలుసు స్వామి మీకు అంటే శ్రీమాత్రే నమః అనే మంత్రానికి మాత్రమే నాకు అర్థం తెలుసు అంటున్నారు. చాలా విడ్డూరంగా ఉంది కదా. అవును, మరి సాక్షాత్ పరమేశ్వరుడికే లలితా సహస్రనామాల గురించి తెలియదు అంటూ ఇంత వినయాన్ని ప్రకటిస్తూ ఉంటే ఈ లలితా సహస్రనామాల గురించి భాష్యం చెప్పడానికి, వీటిని గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి? కాబట్టి ఓ తల్లి, మా అపరాధాన్ని మన్నించు. నీ మీద ప్రేమతో నీ గురించి మాట్లాడుకుంటున్నామే తప్ప ఇవన్నీ మహా తెలిసిన జ్ఞానులుగా మేము మాట్లాడుకోవడం లేదు. మాకు అసలుకి ఏమీ తెలీదు. మా అంత జ్ఞానులకి ఈ లోకంలో ఎవరు ఉండరు. పరమ అజ్ఞానిని. నిన్నే పూజిస్తుంటాను, నిన్నే ధ్యానిస్తుంటాను, నిన్నే స్మరిస్తుంటాను. ఈ జీవితం నీ పాదాలకు ఒక చిన్న పువ్వులాగా సమర్పించాం. నీవు తప్ప ఈ జీవితంలో మాకు ఏది అక్కరలేదు, ఈ ప్రపంచంలో మాకు కావలసిన వస్తువు కూడా ఏది లేదు అంటూ ఆ తల్లికి మన అంతరంగాన్ని అంతగా మనం సమర్పిద్దాం. నీ దయ నాకు లభిస్తే కృతార్థోస్మి జగదంబ, నేను కృతార్థునయ్యాను.
నాకు కృతార్థతను ప్రసాదించావు. జగదంబ కృతార్థత లభించడం కంటే జీవితంలో కావలసినటువంటిది ఏముంటుంది చెప్పండి? తల్లి దయ పొందిన తర్వాత పొందవలసినటువంటి వస్తువు అంటూ ఈ లోకంలో మరొక్కటి ఏమైనా ఉన్నదా? ఏది కూడా దాని ముందర వెలవెలబోతుంది. సూర్యుడు ముందర ఏ విధంగా చిన్న అగ్గిపుల్లగిస్తే అది వెలవెలబోతుందో, దైవ అనుగ్రహం ముందు ఈ సర్వ విషయాలన్నీ కూడా సారహీనమై విలువలేనటువంటివిగా వెలవెలబోతూ ఉంటాయి. ఏది మనం గ్రహించాలో, ఏది మనం విడిచిపెట్టాలో దాన్ని గ్రహించే బుద్ధిశక్తి ప్రతి మానవునికి తల్లి ప్రసాదించింది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఏ తల్లి అయితే బుద్ధి రూపంగా సకల ప్రాణులలో బుద్ధిని అనుగ్రహించి ఉన్నదో ఆ బుద్ధితో మంచి చెడులను గ్రహించగలిగేటువంటి విచక్షణతో మనం జీవించాలి. ఆ జగదంబ పాద పద్మాలను మాత్రమే మనం ఆశ్రయిస్తాం. ఇతరత్ర విషయాల యందు మనం గుడ్డి వాళ్ళం అయిపోదాం. మనకు అవన్నీ కనపడకుండా ఉండునుగాక. మనం చెవిటి వాళ్ళం అయిపోతాం, అవన్నీ మనకు వినపడకుండా ఉండునుగాక. మన మనస్సు బుద్ధిహీనత్వం పొందని అటువంటి విషయాలు మన మనస్సు గ్రహించకుండా ఉండునుగాక. దాంట్లో నేను బుద్ధిహీనుడిగా ఉండాలి. నా మనసు వాటన్నిటినీ గ్రహించకూడదు. నాకు అవన్నీ అవసరం లేదు, వాటితో నాకు అక్కర్లేదు. పుణ్యకీర్తి, అటువంటి పుణ్యవంతుల చేత కీర్తించబడేటువంటిది జగన్మాత. పుణ్యాలను ప్రసాదించేదమ్మా. అన్ని రకాలైనటువంటి కర్మలన్నిటిని నశింపచేసేది, అక్షీణ పుణ్యాన్ని అనుగ్రహించేది. మనం ఏ పూజలు, ఏ దానాలు, ఏ వ్రతాలు ఇవన్నీ చేస్తే కూడా ఆ పుణ్యాలు కొంతకాలానికి కరిగిపోయి అవన్నీ నశించిపోతాయట. కానీ ఇక్కడ అక్షీణ పుణ్యరాశి జగదంబ అని వేదాలు చెప్తున్నాయి. అంటే ఈ తల్లిని పూజిస్తే లభించే పుణ్యము ఎన్నటికీ నశించినటువంటిది కాదు, ఏ జన్మకు నశించేటువంటిది కాదు. తల్లి చరణార విందాలను క్షణకాలం స్మరించినంతనే పాపాల రాసులు, కొండల వంటి పాపాల రాసులు, దర్భ ఏ విధంగా బగబగ మండేటువంటి అగ్నిగుండంలో పడగానే కంటికి గోచరం కాకుండా క్షణంలో భస్మీపటలమవుతుందో, మన పాపాల రాసులు అమ్మ స్మరణం చేత అలాగా భస్మీభూతమవుతాయి. లలితా సహస్రనామాలు కాలక్షేపం కోసం చదువుకునేటువంటివి కాదు. ఏదో నాకు టైం అయిపోతుంది, పాస్ అయిపోతాం, టైం పాస్ కోసం చదువుకుంటాం, అలాంటిది కాదు కదా. ఇది మహోన్నతమైనటువంటి వేదస్వరూపం, వేదాల యొక్క సారం, సహస్ర ఉపనిషత్తుల యొక్క సారం. మాతృనామాన్ని, దైవాన్ని మాతృభావంతో ధ్యానించడం వలన మానవునికి చాలా స్వచ్ఛత, స్వతంత్ర భావం కలుగుతుంది. తల్లి దగ్గర బిడ్డడు చాలా రకాల గారాలు పోతూ ఉంటాడు. అన్ని రకాలైనటువంటి తల్లి దగ్గరే ఏ నాటకాలు వేసినా ఒప్పుకుంటూ ఉంటుంది, ఎన్ని పాతకాలు చేసినా ఒప్పుకుంటూ ఉంటుంది. ఎలా ఒప్పుకుంటుందంటే భక్తుడి మనస్సు ఎలా ఉంటుందో నేను ఒక మంచి కథను మీతో పంచుకుంటాం. ప్రాచీన కాలంలో తిరుక్కోవలూరు అనేటువంటి రాజధానిగా చేసుకొని మొయ్పొరుల్ అనేటువంటి ఒక మహారాజు ఆ రాజ్యాన్ని చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన మహాశివభక్తులు. శివభక్తుల్ని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావించి సేవించేటువంటి వారు. వారికి పొరుగు రాజ్యంలో ముత్తునాథుడు అనేటువంటి ఒక శత్రురాజు ఉండేవారు. అతడు ఈ రాజ్యాన్ని జయించాలి, ఈ రాజ్యాన్ని తన వశం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఒకనాడు అనుకోని విధంగా యుద్ధం ప్రకటించి ఈ యొక్క మొయ్పొరుల్ అనేటువంటి మహారాజు మీద యుద్ధాన్ని ప్రకటించి వెంటనే యుద్ధానికి వచ్చేశారు. ఆ ముత్తునాథు యుద్ధం చేస్తూ యుద్ధంలో ఆయన ఓడిపోయారు. మొయ్పొరుల్ మహాశివభక్తుడని దాకా చెప్పుకున్నాం కదా. ఆ శివభక్తి తత్పరత వలన, ప్రతినిత్యం చేసే రుద్ర పారాయణం వలన అలాంటి వాళ్లకు దుర్లభమైనటువంటిది ఏది ఉండదు కనుక ఆయన చాలా శక్తిశాలిగా, అపారమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ శత్రువులకు దుర్భేద్యంగా ఉన్నారు. అందువల్ల మొయ్పొరుల్ అనేటువంటి మహారాజును ముత్తునాథుడు అనేటువంటి ఈ శత్రురాజు జయించలేకపోయారు. శత్రురాజు హృదయం భగభగ మండిపోయింది. ఎలాగైనా సరే ఈ యొక్క మొయ్పొరుల్ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి, మాయోపాయాల చేత అయినా సరే, సామధాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, అలాగే ఏదో ఒక దాని చేత జయించాలనే ఉద్దేశంతో
ఈ యొక్క మొయ్పొరుల యొక్క అన్ని విశేషాలు కనుక్కోవడం ప్రారంభించారు. మొయ్పొరులు అనేటువంటి మహారాజు నిద్రలేచి శివ పూజ చేస్తారు. శివభక్తులకు ఎటువంటి అడ్డం లేదు. శివభక్తులు ఈ మహారాజు దగ్గరికి వచ్చేసినప్పుడు ఏ సమయంలో వచ్చినా వారికి అడ్డు పెట్టడానికి ఏ సైనికుడికి అధికారం లేదు. నేరుగా వచ్చి స్వయంగా వారిని దర్శించవచ్చు. అర్ధరాత్రి సమయంలో అయినా సరే వచ్చి మహారాజుతో మాట్లాడవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆయన కలిగి ఉండేవారు. అందువల్ల ముత్తునాథుడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రాజుగారి నిద్రించే మందిరం దగ్గరకు వచ్చారు. అక్కడ దత్తుడు అనేటువంటి ఒక సైనికుడు ఉండేవాడు. అతడు రాజుగారికి చాలా ప్రధాన అంగరక్షకుడుగా ఉండేవాడు. ఈ అంగరక్షకుడు ముత్తునాథుడు అనేటువంటి శత్రురాజుని ఆపివేశారు. లోపలికి వెళ్ళేదానికి లేదు. రాజుగారు ఇప్పుడు నిద్రిస్తున్నారు. ఇప్పుడు రాత్రి 12 గంటల టైం అయింది. ఈ టైంలో ఎందుకు వచ్చారు అంటూ ఆ సమయం తెలియజేశారు. ఒక తాపసి వేషం వేసుకొని అతడు వచ్చాడు. విభూతి పూసుకొని రుద్రాక్షలు ధరించి ఒక ఋషిలాగా వచ్చాడు. ఏ సమయంలో వచ్చినా సరే ఈ శివభక్తుల్ని లోపలికి రానివ్వాలి అని తెలియజేస్తున్నారు. అందువల్ల అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ముత్తునాథుడు అనేటువంటి శత్రురాజు ఈ మొయ్పొరులు అనేటువంటి మహారాజును దర్శించేదానికి స్వయంగా ఆయన పడుకున్నటువంటి అభ్యంతర మందిరంలోనికి వచ్చేసేసారు. అక్కడికి రాగానే దత్తుడు అతను ఆపగా రాజుగారు ఆ శబ్దాన్ని విని మేల్కొని లోపల నుంచి బయటకు వచ్చి నమస్కారం చేశారు. నేను నీకు శివజ్ఞానాన్ని ప్రబోధించడానికి వచ్చాను. మీ భార్యని ఇక్కడ ఉండకూడదు, ఆవిడని పంపించేసేమని చెప్పారు. వెంటనే భార్యను అక్కడి నుంచి పంపించేసి ఆయన ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి శత్రురాజుని ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ సేవ చేస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు గ్రంథాలు తీస్తున్నటువంటి నెపంతో దాని లోపల దాచిపెట్టిన కత్తి తీసి ఈ రాజు తలను సగం వరకు నరికేశాడు. ఇక సగభాగం అలాగా అతుక్కొని ఉంది. వెంటనే దత్తుడు ఈ శబ్దాలన్నీ విని కిటికీలోంచి లోపల చూసి రాజును శత్రురాజు వచ్చి సంహరిస్తున్నాడని తెలుసుకొని వెంటనే వచ్చి ఈ శత్రువును సంహరించబోయాడు. కానీ మొయ్పొరులు అనేటువంటి మహారాజు, ఈ మహాశివభక్తుడు ఏం చేశాడంటే, దత్తు ఎటువంటి పరిస్థితుల్లో ఈ శివభక్తునికి అపకారం చెయ్యకు. ఎవరైనా ఈ విషయం తెలిసి అపకారం చేస్తారేమో, నీవు వీరిని తీసుకుని వెళ్ళి ఊరి బయట పొలిమేరలను దాటించి క్షేమంగా వారు వెళ్ళారు అన్నటువంటి వార్త నాకు తీసుకుని వచ్చే వరకు నేను ఎలాగో నా ప్రాణాలు నిలబెట్టుకొని నీకోసం నిరీక్షిస్తుంటాను అని చెప్పారు. ఈ శత్రురాజును వెంటబెట్టుకొని, అంటే ఈ తాపసి వేషంలో ఉన్నటువంటి శత్రురాజును వెంటబెట్టుకొని రాజాజ్ఞను పరిపాలించేది కోసం దత్తుడు కన్నీళ్లు కారిపోతుండగా ఈ శత్రురాజు మీద కలిగినటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని మనసులో ఆపుకొని ఆ కోపానంతా దిగమింగి అతన్ని పొలిమేరలు దాటించి అతి వేగంగా రాజుగారి దగ్గరకు వచ్చారు. రక్తపు మడుగులో కుప్పగూలిపోయిన రాజు చిట్ట చివరి ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నారు. ఆ దత్తుడు వచ్చి తెలియజేశాడు, మహారాజా, మీ ఆజ్ఞ పాలించాను, అతని క్షేమంగా ఊరి పొలిమేరలు దాటించాను, అతనికి అపకారం జరగలేదు, నేను ఈ అపకారం కూడా తలపెట్టలేదు అంటూ దత్తుడు మనవి చేసుకున్నాడు రాజుగారికి. ఆ మాట వినగానే ఆ మహారాజు పరమేశ్వర ధ్యానం చేస్తూ, హా పరమేశ్వర, ఏ శివభక్తుడికి నేను ఎన్నటికీ అపకారం చెయ్యకూడదు అని నేను ఒక వ్రతం తీసుకున్నాను. అతడు శత్రువు కానీ మిత్రుడు కానీ ఎవరైనా కానీ నీ పూజ చేసేటువంటి వాడికి, అంటే ఆ రాజు ఎప్పుడు శివ పూజ చేసి ఎరగడు, అతడికి భక్తి లేదు, కేవలం ఒక తాపసి వేషధారణ కోసం రుద్రాక్షమాలలో విభూతిని మాత్రం ధరించాడు, అతడు భక్తుడు కాదు. అయినప్పటికీ కూడా ఈ మొయ్పొరులు అనేటువంటి మహారాజు అతన్ని శివభక్తుడిగానే భావిస్తున్నాడు, శివభక్తులకు అపకారం చేయకూడదని తలుస్తున్నాడు. భక్తి ఎలాగా మధురంగా ఉంటుందో ఈ మొయ్పొరులు అనేటువంటి రాజును చూస్తేనే మనకు అర్థమవుతుంది. భక్తి ఎలాగుంటుందా, తన కత్తితో గొంతు కోసి ప్రాణం పోతూ రక్తం గారుతూ ఉంటే ఆ శత్రువుని రక్షించమని ఊరి పొలిమేరల వరకు క్షేమంగా చేర్చమని అంగరక్షకుడిని పంపిస్తారా? మనం చేస్తామా? చేయగలరా ఎవరైనా?
ఇలాంటి మహాభక్తుడు పరమేశ్వర స్మరణం చేస్తుంటే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మొయ్పొరుల్, నీ భక్తికి చాలా పరవశం చెందాను. ఎవరైతే శరీరం విడిచిపెట్టే ముందర చిట్ట చివరి క్షణంలో ఏది వారికి చివరి ఆలోచనగా ఉంటుందో అదిగా వారు జన్మిస్తారు మరు జన్మలో. ఈ చిట్ట చివరిగా ఆ శరీరం విడిచే ముందర ఈ మొయ్పొరుల్ అనేటువంటి మహారాజు పరమేశ్వర పరమేశ్వర అంటూ ఆయన కుప్పగూలిపోగానే పరమేశ్వరుడు ఆ జగదంబతో కలిసి ప్రత్యక్షమయ్యారు. మొయ్పొరుల్, నీ భక్తికి చాలా పరవశించాను. శివభక్తుల పట్ల నీకున్నటువంటి భక్తి గౌరవాలకు నేను పులకరించిపోయాను. నీవిక్కడ ఎంతకాలం రాజ్యం చేయాలనుకుంటే అంతకాలం ఉండి తర్వాత నా సాన్నిధ్యానికి నువ్వు రావచ్చు అని చెప్పగానే, ప్రభు, నాకు ఈ ప్రపంచంలో ఏ కోరికలు లేవు, నన్ను నీ చరణార విందాల్లో లీనం చేసుకో స్వామి అని వేడుకోగానే స్వామివారు తన చరణార విందాల్లోనికి ఒక జ్యోతిలాగా మొయ్పొరుల్ యొక్క ఆత్మను స్వీకరించారు. వారికి శాశ్వతమైనటువంటి కైలాస ప్రాప్తిని అనుగ్రహించారు. భక్తి ఇలాగా ఉంటుంది. భక్తి ద్వేషించదు. భక్తుడి పుణ్యం కరిగిపోదు. భక్తుడి మనస్సులో ఎప్పటికీ అహంకారం కలగదు, కోరికలు ఉండవు. తనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేసేది ఉత్తమోత్తమైనటువంటి భక్తి. పుణ్యకీర్తి. మన పుణ్యాలు మన ద్వేషంతో, మన కోరికలతో, మన రాగాలతో, మన మోహాలతో, మనకున్నటువంటి ప్రాపంచిక బంధనాలతో మన పుణ్యాలు కొద్దిగానే కదా మనం పుణ్యం చేస్తాం, ఎక్కువ చేయం కదా. ఉపనిషత్తులు ఇలాగా చెప్తున్నాయి, త్యాగే నైకే అమృతత్వ మానసు. అమృతత్వము త్యాగం ఒక్కదాని చేత వస్తుంది, కానీ రాగం చేత, భోగం చేత, మోహం చేత, లోభం చేత, ఈర్ష్య చేత, మధోన్మత్తత చేత ఎవ్వరికీ ఆ ఒక్క త్యాగబుద్ధి కలగదు, ఆ మోక్షప్రాప్తి కలగదు. ఎప్పుడు కలుగుతుంది? వీటన్నిటినీ మనం కాల్చివేసుకున్న తర్వాత. ఇవన్నీ పెట్టుకొని లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే ఏం ఫలితం ఉంటుంది? ఇంత గందరగోళం హృదయం నిండా ఉంది. ఈ క్షేత్రం, హృదయ క్షేత్రం అంతా ముళ్ళు, రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు, భయంకరమైనటువంటి విషవృక్షాలంట అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనం అనేటువంటి పెద్ద పెద్ద జముడు చెట్లు, ముళ్ళ చెట్ల మయంగా ఉంది. ఇవంతా ఎప్పుడు సుడిగాలిలాగా ఎప్పుడు మోహం చుట్టుపెడుతూ ఉంది. బోరగ చెట్టులాగా అహంకారం పెద్దగా పెరిగి ఉంది. పెద్ద పెద్దగా కొమ్మలు అటు ఇటు చాచి ఈ అహంకారం, నాకు ఎవరు సాటి, నేను ఎంత చదువుకున్నాను, నాకు ఎన్ని తెలుసు అంటూ ఇలా అహంకరిస్తూ కష్టపడుతున్నాం. ఈ భవరోగంతో మనం బాధపడుతున్నాం. ఈ లలితా భవానీ తల్లి ఈ మోహాంధకారాల నుంచి, ఈ గాఢాంధకార తిమిరాల నుంచి రక్షించాలి. ఈ మహాపాపరాశిని ధ్వంసం చేయాలి. మస్సమహి పాతకీ నాస్తి త్వస్సమా పాపగ్ని నహి. నీలాంటి పాపాలను దగ్ధం చేసే అగ్ని మరొకటి ఉండదు తల్లి. నాలాగా పాపాలు చేసేటువంటి కొడుకు నీకు ఉండనే ఉండడమ్మా. నేను చాలా పాపాలు చేశాను తల్లి. నా పాపాలను గురించి నేను నిజంగా ఒప్పుకోవాలి నీ ముందర. నువ్వు నా కన్న తల్లివి కాబట్టి ఒప్పుకోవాలి కన్న తల్లి. అప్పుడు నువ్వు నన్ను క్షమిస్తావు. ఓ భవానీ, దాసేమైత్వం వితర దృష్టిం సకరుణ. నీ కరుణా కటాక్షం ఒక్కసారి ఈ దాసుడి మీద ప్రసరింపచేసి అనుగ్రహించమ్మా. అమ్మా, నువ్వు అనుగ్రహించాలి. ఇదే సమయం, ఈ తరుణమే నువ్వు అనుగ్రహించేటువంటి గొప్ప తరుణం. లలితా సహస్రనామాలు పారాయణం చేసే భాగ్యం నాకు ఇవ్వు. అవి అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. భక్తితో పారాయణం చేసే శక్తిని నాకు ఇవ్వు. నిన్ను ప్రేమించే శక్తిని నాకు ఇవ్వు. నాకు శాస్త్ర విజ్ఞానం అక్కర్లేదు. వేదాలు నేను చదువుకోలేను. ఇప్పుడు నా వయసు దానికి సరిపడదు. నేను ఈ యొక్క భవరోగంతో కష్టపడుతున్నాను. ముందర నా వ్యాధిని బాగు చేసి నన్ను నీ వాడిగా స్వీకరించి, నీ కుమార్తెగా స్వీకరించి నన్ను అనుగ్రహించు తల్లి అంటూ కన్న తల్లి అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని భక్తితో వేడుకోవాలి. చాలా భక్తితో పరమ భక్తిని ఇవ్వమని అడుగుదాం. పరమ జ్ఞానాన్ని ఇవ్వమని అమ్మను ప్రసాదించమని పరమ వినయంతో వేడుకుందాం. పరాభక్తి, పరమభక్తి, పరమ జ్ఞానం, పరమ సౌజన్యవంతమైనటువంటి దివ్య సంపదలు, శాంతం, ధర్మం, సత్యభాషణం, వీటన్నిటినీ తల్లి అనుగ్రహించునుగాక.
ఓం శాంతి శాంతి శాంతి.